చాలా డిస్క్రిమినేషన్ కనిపించింది మ్యామ్. వెరీ హర్టింగ్ బికాస్ మేము ఆ పాటలకి అంత లిరిక్స్ ఉన్న పాటలు, ఎస్పెషలీ మన భారతంలో నేను పాడాను అండ్ అదర్ సాంగ్స్ కూడా, డైలాగ్స్ కూడా ఉన్నాయి మన భారతం అనే పాటలో, చాలా చాలా లిరిక్స్ ఉండే. కానీ మేము అక్కడ లిరిక్స్ కరెక్ట్ పాడే వాళ్ళు కూడా మర్చిపోకుండా, మేమందరం అంత హార్డ్ వర్క్ చేసుకుని, అందరు సింగర్స్ కి తెలుసు ఎంత కష్టమో లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం తక్కువ డ్యూరేషన్ లో. సో మేమంతా హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్ మీద లైట్స్ కి టెన్షన్ లో మర్చిపోకుండా పాడడానికి అంతా ట్రై చేసి పాడాక కూడా మీరు మర్చిపోయిన వాళ్ళకి చేతి మీద రాసుకొని వచ్చిన వాళ్ళని అంత అప్రిషియేట్ చేస్తే మాకు డెఫినెట్లీ హర్టింగ్ ఉంటుంది మ్యామ్. ఇట్స్ వెరీ వెరీ డిస్క్రిమినేటింగ్. సో ఇంకొకటి, మీరు మ్యాంగో మ్యూజిక్ వాటి గురించి మాట్లాడారు కదా మ్యామ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి, నాకు మా గురువు గారు నిహాల్ కొండూరి గారు, ఆయన కంపోజిషన్ లో, అది మీరు పాడిన ఆయన కంపోజిషనే. సో అయినా ఇలాగా ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు కోరస్ పాడడానికి అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సార్ అని నేను చెప్పాను. సో నాకు ఆపర్చునిటీ అలా వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నారు నిన్ను మీ మదర్ని సేఫ్ గా పంపిమని నేనే చెప్పాను అని. మ్యామ్ ఫస్ట్ థింగ్, మా మదర్ రాలేదు ఆ రోజు, మా మదర్ని అలో కూడా చేయలేదు, నేను ఒక్కదాన్ని వచ్చాను. నాతో పాటు మీ అసిస్టెంట్ అక్క వచ్చారు, బికాజ్ అక్క ఇక్కడే ఉంటారంట ఇంటి పక్కన, అందుకే వచ్చారు. సో మై మదర్ వాజ్ నాట్ దేర్ ఆ రోజు, వేరే వాళ్ళ ఒక మదర్ వచ్చారు. సో నన్ను పికప్ చేసుకున్నప్పుడే మా మదర్ కిందకు వచ్చి అక్కతో అయితే చెప్పారు, నైట్ ప్లీజ్ డ్రాప్ చేసి వెళ్ళండి, ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అని అడిగితే ఓకే అన్నారు అక్క. సో అలా మా మదర్ ముందే అడిగారు డ్రాప్ చేయమని. ఆ రోజు చాలా లేట్ అయింది, స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ అయింది. నాకు చాలా ఫీవరిష్ కూడా ఉండే, ఫీవర్ ఉండే చాలా ఆ రోజు. సో వెళ్ళేటప్పుడు అక్క మాత్రం నన్ను డ్రాప్ చేసి వెళ్లారు అని చెప్పారు కూడా, మా ఇల్లు మీ ఇంటి పక్కనే, సో అందుకే నాకు కుదిరిందని కూడా చెప్పారు. సో నాకు ఆపర్చునిటీ అయితే అలా వచ్చింది మ్యామ్, త్రూ మై గురువు గారు నిహాల్ కొండూరి సార్. ఇది కూడా అన్నారు, నువ్వు ఇదెందుకు చెప్పలేదు, నాకే నేను నీతో వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్ లో అని చెప్పారు. సో ఓకే, నేను ఇది మాట్లాడాలి, దీని గురించి చెప్పాలి. సో ఏమైందంటే, నేను పాడలేను పల్లవైన అనే పాట పాడాను క్లాసికల్ రౌండ్ లో. యాజ్ మ్యామ్ చెప్పినట్టు క్లిక్ ఒకటి వెళ్ళింది, మృదంగం ఒకటి వెళ్ళింది. సో ఐ హ్యాడ్ టు ఫాలో క్లిక్ ఫాలో అయి నేను పాడాను, ఐ డెంట్ మిస్ ఎనీ స్వరం. కానీ మిస్ అవ్వకపోయినా కామెంట్స్ లో ముగ్గురులో ఒక జడ్జ్ నుంచి నాకు అక్కడ స్వరం పోయింది కదా, తప్పులు అవుతూ ఉంటాయిలే అన్న కామెంట్ వచ్చింది. సో అది మార్క్స్ మీద ఎఫెక్ట్ అవుతాయేమో అని నేను అప్సెట్ అయ్యాను. ఆఫ్ కోర్స్ అప్సెట్ అయ్యాను. కాంపిటీషన్ ఉన్నప్పుడు నా ప్లేస్ లో ఎవరైనా అప్సెట్ అవుతారు అని మేబీ మీరు చెప్పినట్టు బీయింగ్ 19 year old నా ఏజ్ కూడా ఇష్యూ ఏమో, బట్ నేను అప్సెట్ అయ్యాను. అండ్ అప్సెట్ అయ్యాక ఏమైందంటే, నేను ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మెంటర్స్ దగ్గరికి వెళ్ళాను. సార్ ప్లీజ్ మీరు ఈ జడ్జెస్ కి పాస్ చేయండి, నా తప్పు లేదు అక్కడ, కానీ కామెంట్స్ అలా వచ్చేసా నాకు కొంచెం భయం వేస్తుంది, మార్క్స్ లో పడుతుందేమో అని. సో ఇది నేను అన్నిసార్లు వెనకాల పెడితే వాళ్ళు వచ్చి మీకు చెప్పారు, అది మీరు విన్నారు, నేను చూసా, వాళ్ళు చెప్పేటప్పుడు మీరు విన్నారు, దెన్ మీరు రియలైజ్ అయ్యి వచ్చి నాతో మాట్లాడారు, అది నేను చూసాను మ్యామ్. సో అంతేగాని మీరు వచ్చి మీరు రియలైజ్ అయ్యి నేను అప్సెట్ అనిపిస్తున్నాను అయితే మీరు మాట్లాడలేదు. అప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడారంటే, ఊరికే అప్సెట్ అయిపోతున్నారన్న వేలో మీరు మాట్లాడారు, ఐ స్టిల్ రిమెంబర్. అండ్ మీరు ఇంకో మాట అన్నారు మ్యామ్, అన్నిటికంటే హర్ట్ఫుల్ ఉన్న మాట అది నాకు, రోడ్ మీదకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నావు అది ఇస్తున్నావు అని మీరు అన్నారు. ఒక 19 year old ని పట్టుకొని అనే మాట అయితే అది కాదు మ్యామ్. అండ్ నేను రోడ్ మీద ఇవ్వలేదు మ్యామ్, నేనేం ధర్నాలు చేస్తూ అలా చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి నుంచే జూమ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, అండ్ ఆఫీసెస్ కి వెళ్ళే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. సో రోడ్ మీద అయితే నేను ఐ డెంట్ క్రియేట్ ఎనీ న్యూసెన్స్. సో మీరు ఆ మాట అనడం మాత్రం ఇస్ వెరీ వెరీ రాంగ్ మ్యామ్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ యూ. అండ్ మ్యామ్ మీరు ఇంకొకటి అన్నారు, నేను ఏదో రెవల్యూషనరీగా ఏదో చేశాను, ఏదో మాట్లాడానని. సో అది కీరవాణి గారు ఇలా వెడ్డింగ్ షోస్ లో పాడే సింగర్స్ గురించి ఇలా అన్నారు కదా. సో నేను యాక్చువల్ స్టేట్మెంట్ ఏమన్నారో అది నేను చెప్తాను. వెడ్డింగ్స్ లో పాడేవాళ్ళు నా దృష్టిలో సింగర్స్ కాదు అని అయితే సార్ అన్నారు. సో అది మీరు సార్ ఒపీనియన్ అని కూడా అన్నారు రీల్లో. సో అది నాకైతే ఒక ఇన్సల్ట్ లా అనిపించింది మ్యామ్, బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒపీనియన్ కి ఇన్సల్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఇప్పుడు నువ్వు చేసే పని నాకు నచ్చదు అంటే అది ఒపీనియన్. నువ్వు చేసే పని అసలు అది నువ్వు మనిషివే కాదు, నువ్వు పని చేస్తే నువ్వు మంచోడివే కాదు అని అంటే దట్స్ అన్ ఇన్సల్ట్.
సో నాకు ఇది ఇన్సల్ట్ అనిపించింది అండ్ ఇట్స్ మై ఒపీనియన్ మ్యామ్. ఆల్సో మీరు ఒక వర్డ్ అన్నారు, ఓటమిని తీసుకోలేకపోతుంది అని. సో మ్యామ్, నేను ముందు చాలా రియాలిటీ షోస్ లో కూడా ఎలిమినేట్ అయ్యి వచ్చాను. అండ్ నేను ఎప్పుడు కూడా ఇలా వీడియో చేసి నాకు అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడూ పెట్టలేదు. ఒక్కసారి మీరు చూడండి. అండ్ నా ఏజ్ చూసుకొని మీరు అజ్యూమ్ చేసుకోకండి మ్యామ్. దో ఆర్ 19 years old. ఐ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. నాకు 15 years ఉంది మ్యామ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ షోస్ లో. అండ్ ఐ నో హౌ టు టేక్ అ ఫెయిలియర్. అండ్ నేను వీక్ పర్సన్ అయితే కాదు. చిన్న ఏజ్ నుంచే నేను చాలా హార్డ్ వర్క్ చేసి నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నేను వస్తే దాగేదా అనే పాట వినేటప్పుడు పర్టికులర్ థర్డ్ బీజియంలో, అంటే సెకండ్ చరణం ముందర వచ్చే బీజియంలో ఒక వైలెన్ బీట్ వస్తుంది. వైలెన్ బీట్ వినగానే ఇన్స్టాంట్గా ఒక దిగ్భ్రాంతి, ఒక ప్రేమలో పడి ఎవరిది దీనికి మ్యూజిక్ అని చేస్తే ఇళయరాజా అని. అప్పుడు ఆయనతో ఆ పాట తొలి చూపులో ప్రేమలో పడ్డానట్టు తొలి పాటతో ప్రేమలో పడినట్టుగా ఆయనకి నేను అభిమానిగా మారానండి. అది మొదటి స్టెప్. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి నేను ఫస్ట్ టైం మెడ్రాస్ వెళ్ళినప్పుడు అప్పటికే ఆయన పాటలు చాలా విన్నాను. ఉస్మాన్ రోడ్లో అనుకుంటాను ఒక గ్రీన్ హౌస్ ఉండేది. ఆ గ్రీన్ హౌస్ పక్క నుంచి నడిచి వెళ్ళేటప్పుడు, నడిచి వెళ్ళటం అని ఎందుకంటున్నానంటే అప్పుడు నడిచే వెళ్ళటం, లేదా మహా అయితే సిటీ బస్సులు, ఆటోలు, కార్లు కూడా లేవు. ఇది ఇళయరాజా గారి ఇల్లు అంటున్నారు. ఇదా ఎలా ఉంటుందా ఇళయరాజా గారి ఇల్లు అని ఒక విస్మయంతో, ఆశ్చర్యంతో, దాని ఆరాధనాభావంతో చూడడం. అది నెక్స్ట్ స్టెప్. అంటే ఆయన ఉన్న సిటీకి వెళ్ళడం అనేది నెక్స్ట్ స్టెప్. ఎక్కడెక్కడో జీవితం ఎక్కడెక్కడో మరుపులు తిరిగి కర్ణాటక స్టేట్ నుంచి అక్కడ మెడ్రాస్ వెళ్ళడం అనేది. తర్వాత ఆయన ప్రత్యక్షంగా కలిసే భాగ్యం కలిగింది. దానికంటే ముందర ఎస్ రాజేశ్వరరావు గారి ఆఖరి అబ్బాయి కోటి అని ఉన్నాడు. ఆ కోటికి డిస్కో విజన్ అనే ఒక మ్యూజిక్ షాప్ ఉంది పానగల్ పార్క్ పక్కన. అక్కడ క్యాసెట్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పయనంగల్ ముడివిదిల్లై అనే తమిళ సినిమా తాలూకు ఎల్పి ఇక్కడ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. అందులో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. అవి వింటూ ఇది కదా సంగీతం అంటే ఎలాగా ఎంత అద్భుతం అని అక్కడ మళ్ళీ దిగ్భ్రాంతికి గురి చెందడం, ఆరాధనాభావం పెరగడం అదొక స్టెప్. అయితే తర్వాత అన్వేషణ రిలీజ్ అయిందండి వంశీ గారిది. అందులో కీరవాణి అనే ఒక పాట ఉంది. అది విజేంద్ర ప్రసాద్ గారు ఆ పాట ప్లే చేసి ఆయన కొన్నారు క్యాసెట్ బజార్కి వెళ్ళి. ఒరే ఈ పాట చూడు, ఇట్లా నువ్వు ఎప్పటికన్నా కంపోజ్ చేయగలవా అని చెప్పి నాకు తిట్టారు. ఇది ఆర్కెస్ట్రేషన్ చూడని చెప్పి. ఆ పాట ఎంత అద్భుతంగా ఉందంటే, అద్భుతంగా ఉండడం అనే ఫీలింగ్తో పాటు భయం కూడా కలిగింది. ఎందుకంటే ఆయన తిడుతున్నారు ఒక పక్క నుంచి. చాలా భయం వేసింది, అసలు ఏంటి ఇళయరాజా గారు అని చెప్పి. సో అది ఒక స్టెప్. అయితే తర్వాత చాలా సంవత్సరాలకి నేను చక్రవర్తి గారి దగ్గర పనిచేసేటప్పుడు వేటూరు సుందరామూర్తి గారు ప్రసాద్ స్టూడియోకి ఆయన కంపోజర్ తీసుకెళ్లారు. నేను ఆయన కూడా తిరిగేవాడిని, వేటూరు గారు కూడా. అక్కడ నన్ను పరిచయం చేసి మీ భక్తుడంటే వీరాభిమానం చెప్తే అక్కడ ఆయనకు నమస్కరించడం జరిగింది. ఆయన ప్రత్యక్షంగా కలవడం జరిగింది. ఆ తర్వాత స్టెప్ ఇలాగ స్టెప్ బై స్టెప్ ఆయనతో ఆయనకి దగ్గర అవుతూ ఉండగా అనుమానాస్పదం అనే సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కి నన్ను గెస్ట్గా పిలవడం. అక్కడ దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళందరూ కూడా వచ్చారు. అక్కడ వంశీ గారు నన్ను పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆయనతో సంభాషించే అవకాశం కలగడం, ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలగడం, ఇవన్నీ ఒక ఎత్తు. అయితే మోహన్ బాబు గారి సినిమా కూడా గుండెల్లో గోదావరి అనుకుంటా, అక్కడ కూడా ఆయన కలవడం. ఇలా కలుస్తూ ఉన్న తరుణంలో ఆయనకి నేను పాడదాం అనుకున్నాను. ఒక్క పాట కూడా నేను